హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మౌనికని ప్రమాదం నుండి కాపాడిన మీనా అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సంజు తన ఫ్రెండ్స్ తో కలిసి తన బర్త్డే పార్టీని జరుపుకుంటూ ఉంటాడు. అలానే అక్కడికి మౌనికని కూడా తీసుకుని వెళ్తాడు. అక్కడ సంజు వాళ్ళ ఫ్రెండ్స్ మౌనికని అవమానిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత అవమానించినా కానీ మౌనిక ఒక పక్కన నుంచొని పార్టీనంతా చూస్తూ ఉంటుంది. అలా సంజు ఫ్రెండ్ ఒకతను వచ్చి కావాలని మౌనికని కదిలిస్తూ ఉంటాడు. అలా మౌనిక దగ్గరికి వచ్చి, అసలు ఇలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు? ఎదురుగా భార్యవి నువ్వుండగా చూడు ఆ ముగ్గురు అమ్మాయిలతో వాడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడిని చూస్తూ ఉంటే నీకు కోపం రావడం లేదా అని అంటాడు. అప్పుడు మౌనిక, లేదు, ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటున్నారు అంతే కదా అని సింపుల్ గా తీసి పడేస్తుంది. అప్పుడు సంజు వాళ్ళ ఫ్రెండ్, అసలు ఇలాంటి వాడితో నీకేం సుఖం ఉంటుంది, నాతో రా, మనం బాగా ఎంజాయ్ చేద్దాం అని అంటాడు. అప్పుడు మౌనికకి అతని మాటలు వినగానే చాలా కోపం వచ్చి అతనిని చంప మీద కొడుతుంది. అప్పుడు సంజు అది చూసి, నీకెంత ధైర్యమే, నా ఫ్రెండ్నే కొడతావా, అది కూడా నేనుండగా అని మౌనికని చంప మీద కొడతాడు. అప్పుడు మౌనిక, అది కాదండి, ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటుంది. అప్పుడు సంజు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, తినకి పార్టీకి ఎలా రెడీ అయి రావాలో తెలియదేమో అనుకున్నాము, కానీ పార్టీలో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదు అని ఎకిలిగా నవ్వుతూ ఉంటారు. అది చూసి సంజుకి ఇంకాస్త కోపం వచ్చి, మౌనికని ముందు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటాడు. అప్పుడు మౌనిక, అది కాదండి, మీ ఫ్రెండ్ వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు అని అంటుంది. మౌనిక పెట్టుకున్న లాంటి ప్రణవ్ ఆర్ట్ సౌత్ ఇండియన్ గోల్డ్ ప్లేటెడ్ విత్ లక్ష్మీ గోల్డెన్ ప్యాటర్న్ జిమ్కి మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు సంజు, ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ మీదే నిందేస్తావా, ఇక జీవితంలో నీ మొహం నాకు చూయించుకు, వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు మౌనిక ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది. అలా సంజు పెడుతున్న హింసలన్నీ గుర్తు తెచ్చుకుంటూ తన జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని బాధపడుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. అలా ఒక లారీ హారన్ కొట్టుకుంటూ వస్తున్నా కానీ మౌనిక ఏమీ వినిపించుకోకుండా ఆ లారీకి ఎదురుగానే వెళ్తూ ఉంటుంది. అలా కరెక్ట్ గా లారీ మౌనికని వచ్చి గుద్దేసేలోపు మీనా వచ్చి, మౌనిక అని మౌనికని పక్కకి లాగేస్తుంది. అలా మీనా, మౌనిక ఏంటిది, ఇలా ఏడుస్తూ ఒక్కదానివే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, లారీ హారన్ కొట్టుకుంటూ వస్తున్నా కానీ అసలు పట్టించుకోకుండా అంత పరధ్యానంలో ఏమి ఆలోచించుకుంటూ వెళ్తున్నావు అని అంటుంది. అప్పుడు మౌనిక, ఏం చెప్పమంటావు వదినా, నేను సంజుని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఏనాడు కూడా నేను సుఖపడలేదు వదినా. రోజు నన్ను ఏదో ఒక రకంగా హింసిస్తూనే ఉన్నాడు. నన్ను ఎంత టార్చర్ పెట్టినా కానీ నేను మీకు ఏనాడు ఒక్క మాట కూడా చెప్పలేదు. బాలు అన్నయ్య వచ్చి నన్ను ఎన్నిసార్లు బ్రతిమిలాడినా కానీ నేను నా నోరు విప్పలేదు. ఎందుకంటే నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానని తెలిస్తే నాన్నకి ఎక్కడ గుండెపోటు వస్తుందేమోనని నేను చాలా భయపడ్డాను వదిన. కానీ ఇక ఆ హింసలు భరించడం నా వల్ల కాదు వదిన అని సంజు బర్త్డే పార్టీలో జరిగిందంతా మీనాకి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు మీనా, ఇంత జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు నాకు కూడా ఒక్క మాట ఎందుకు చెప్పలేదు మౌనిక? ఉండు, వెంటనే మీ అన్నకి కాల్ చేస్తాను, మీ అన్నయ్యకి జరిగిందంతా చెప్తాను, ఆ సంజు అంతు తేలుస్తాడు, వాడి సంగతి చూడాల్సిందే అని అంటుంది. అప్పుడు మౌనిక, వదిన ప్లీజ్ వదిన, అన్నయ్యకి అసలే సంజు అంటే పడదు, ఇప్పుడు నన్ను ఇంతలాగా బాధ పెడుతున్నాడు అని చెప్తే అన్నయ్య ఇంకా అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించడు, సంజుని చంపేస్తాడు, ప్లీజ్ వదిన చెప్పొద్దు వదిన అని అంటుంది. అప్పుడు మీనా, నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూశాక కూడా ఎలా వదిలేయమంటున్నావు మౌనిక, దయచేసి నన్ను ఆపొద్దు అని అంటూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.